వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చెంచుపేట ప్రాంతంలో దారి పొడవునా కొనసాగుతున్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం ఫ్రీటౌన్ పోలీసులు చేపట్టారు. స్థానిక రహదారులపై పెరుగుతున్న రద్దీ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఐ సాంబశివరావు నేతృత్వంలో ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే సిబ్బందితో పాటు అక్కడికి చేరుకున్న సీఐ సాంబశివరావు కాలువలు దాటి రోడ్డు మీదకు వచ్చిన భారీ హోర్డింగులు, రోడ్డుకు అడ్డుగా ఉన్న కొన్ని షాపులు, తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన వాటిని ఆటోల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. 15 రోజుల క్రితమే షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చి స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించాం. అయినా పెడచెవిన పెట్టడంతో పోలీసులు రంగంలోకి రావాల్సి వచ్చిందని సీఐ చెప్పారు. ఇక ముందైనా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించారు. వీడియో తెస్తున్నా. వారం రోజులుగా షాప్ కీపర్స్కి, అదేవిధంగా షాప్ ఓనర్స్కి, పుష్ కార్ట్ వెండర్స్కి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా రిక్వెస్ట్ చేసాం. దయచేసి తెనాలి పట్టణ ప్రజలకి ఈ ఆక్రమణలు తీవ్రమైన అంతరాయంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా గత వారం రోజుల నుంచి విన్నవిస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు వెనకపోయి ప్రజల ప్రయాణానికి ఇబ్బందికరం కాకుండా సహకరించండియా. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, లోకల్ ప్రజలందరికీ కూడా చెప్పిన తర్వాత కనీసం పెడచెవిని పెట్టి జస్ట్ చెప్పారు వెళ్ళిపోయారులే అని ఇంకా కొంతమంది ఓహో ఇది పరిపాటిలే అనేటువంటి చందాన తయారయ్యి ఇంకా ఆక్రమణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ మినిస్టర్ గారితో కూడా చెప్పించాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ మేడం గారితో మీటింగ్కు కూడా మేము అటెండ్ అయ్యాం. మేడం గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవసరమైతే ఈ ఎన్క్రోచ్మెంట్ తీసేయటానికి నేను కూడా ప్రత్యక్షంగా వస్తానని కూడా చెప్పారు. అవంతా కూడా మీడియాలో టెలికాస్ట్ అయి ఉంటుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కనీసం ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేకుండా అంతకంటే డబల్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు వాళ్ళు, కనీసం భయం లేకుండా. అందువల్ల నిన్న మారస్పేట ఏరియాలో కొద్దిగా క్లీన్ చేసాం. చాలామంది వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా వెళ్ళిపోయారు. వీళ్ళకి వారం నుంచి చెప్తా ఉన్నాం, ప్రతిసారి చెప్తా ఉన్నాం, కానీ కనీసం చలనం లేదు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి రిక్వెస్ట్ చేసుకున్నాం. వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్కరేజ్మెంట్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. బురిపాలెం రోడ్లోని వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో గీతా జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఋషికేశ్, ఉత్తరాఖండ్లోని దయానంద ఆశ్రమానికి చెందిన శ్రీ 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 స్వామి భాస్కరానంద సరస్వతి హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. గీతా ప్రచారం, ధర్మ ప్రబోధానికి ప్రతీకగా భగవద్గీత గంధములతో కూడిన శోభాయాత్రను స్వామీజీ నేతృత్వంలో భక్త బృందం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా అర్చన, భగవద్గీత జ్ఞాన శ్లోకాలను విజయవాడకు చెందిన డాక్టర్ చావా మురళీకృష్ణ పారాయణ రూపంలో అందించారు. అనంతరం స్వామి భాస్కరానంద సరస్వతి ఆశీర్వచనాలు అందిస్తూ గీతా సందేశం యువత ఆత్మ వికాసానికి ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థుల మనో వికాసం కోసం భగవద్గీత ప్రతుల ఆవిష్కరణ ఈ సందర్భంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి కళాక్షేత్రం కళాకారులు భక్తిరసభరిత నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
డాక్టర్ మురళీకృష్ణ గారు మంత్రులు ఇప్పుడే ఆవిష్కరించారు. థ్యాంక్స్ చెప్పడం కొడదాం మనందరం కూడా. మన కోసం ఇది ప్రస్తుతానికి ఒక 20 పాయింట్స్ మెయిన్ మీకు వచ్చేట్టుగా 20.5 విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది ఇది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేడమ్స్, థ్యాంక్ యూ మేడమ్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. వితౌట్ నేచర్ దేర్ ఇస్ నో లైఫ్. డు యు అగ్రీ విత్ మీ? ఒప్పుకుంటారా మీరు? గాలి లేకుండా జీవించగలమా? నీరు త్రాగకుండా జీవించగలమా? ఆహారం స్వీకరించకుండా బ్రతకగలమా? ఇవన్నీ ఇచ్చేటువంటిది గాలి, నీరు, ఆహారం అన్ని చక్కగా సమకూర్చేటువంటిది ఎవరు? గట్టిగా చెప్పటల్లా. నేచర్, ప్రకృతి మాత. ప్రకృతి మాత లేనిదే మన లైఫ్ లేదు. గాలి పీల్చకుండా క్షణం జీవించలేము. నీరు త్రాగకుండా కొన్ని గంటలు ఉండలేము. అలాగే ఆహారం భుజించకుండా మన రోజులు కూడా గడపలేము. ఇవన్నీ ఇచ్చేటువంటిది ప్రకృతి. మంచి చక్కటి వాతావరణం ఇచ్చింది ఎవరు? సన్, సూర్య భగవానుడు. వితౌట్ సన్ దేర్ ఇస్ నో లైఫ్ ఆన్ ఎర్త్. దిస్ ఇస్ వాట్ సైన్స్ సేస్. సూర్య భగవానుడు లేకుండా అసలు ఈ వాతావరణం లేదు భూమి మీద. మంచు గడ్డ అయిపోతుంది ఈ ప్రపంచం అంతా కూడా. వితౌట్ సన్, మంచు గడ్డ అంటే ఏవి కూడా మనకి లైఫ్ ఉండదు. అంతటి పవర్ఫుల్ అయిన సన్. ఇవన్నీ కూడా నేచర్, ప్రకృతిలో ఉన్నాయి. మనందరం ఏదో గొప్పవాళ్ళు అనుకుంటాం, మనం చాలా మునగాళ్ళు అనుకుంటాం, మనం తెలివితేటలకు అధికంగా అనుకుంటాం. మన తెలివితేటలకి ఈ జీవనానికి కారణం ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలు భగవద్గీతలో చెప్పబడినాయి. సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్ భగవద్గీతలో చెప్పబడింది. అలాగే మీరు అందరూ ఏమన్నారు? మంచి ఆరోగ్య హెల్త్ కావాలన్నారు. హెల్త్ కావాలన్నారు, అవునా కాదా? ఎలాంటి ఆహారం తింటే హెల్త్ ఉందో మీకు తెలుసునా? ఐఎమ్ టెలింగ్ యూ. చక్కగా నోరు ఊరించేటువంటి పదార్థాలు తినాలి. ద్రవం ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. పాలు, వెన్న, తేనె లాంటి కలిసినటువంటి పదార్థాలు తినాలి. అలాంటి మంచి ఆహారం తీసుకుంటే ప్రకృతిలో లభించే, సహజంగా లభించేటువంటి ఫ్రూట్స్, సహజంగా లభించేటువంటి వెజిటబుల్స్, ప్రకృతి సిద్ధంగా లభించే ఫుడ్ గ్రెయిన్స్, ఇవన్నీ తీసుకుంటే we can maintain good health. ఒక హెల్త్ గుడ్ ఉండడం కాదండి, మైండ్ ఆల్సో బికమ్ షార్ప్. మీ మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎయిడ్స్ బాధితులకు పండ్లు, బ్రెడ్స్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవని, రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి అధ్యక్షురాలు భానుమతి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో అవగాహన, సానుభూతి పెంపొందించాలన్న లక్ష్యంతో రెడ్ క్రాస్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము ఎయిడ్స్ రోగులకి పండ్లు పంచడానికి, పండ్లు బ్రెడ్స్ పంచడానికి వచ్చాము. మరి ఈ ఎయిడ్స్ అనేది చాలా వరకు తగ్గాలని కోరుకుంటున్నాము. కానీ మన గుంటూరు జిల్లా లెక్కల ప్రకారము మరి ఎక్కువగానే కనపడుతుంది. ఇది ఒక రోగం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ప్రభుత్వం అన్ని విధాల మందులు ఇస్తుంది కనుక మరి సాధ్యమైనంత వరకు వీళ్ళు అన్ని జాగ్రత్తలు పాటించి దీనిని ప్రజలలోకి తీసుకురాకుండా జాగ్రత్త పడాలని మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం. కార్యక్రమంలో వచ్చిన వారికి పర్సనల్ హైజీన్ పట్ల అవగాహన కలిగించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు బ్రెడ్ అవి డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ మన హాస్పిటల్లో ఒక ర్యాలీ నిర్వహించారు. ఎన్జిఓస్ అండ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ నిర్వహించారు. మన హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్ నందు
అన్ని సేవలు లభిస్తున్నాయి. వారికి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇప్పటి వరకు మన ఏఆర్టీ సెంటర్కి వచ్చే పేషెంట్స్ కొరకు సెపరేట్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కండక్ట్ చేశారు. సుమారుగా 7,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఏఆర్టీ సెంటర్ నందు ప్రతి ఒక్క సేవ ఉచితమే. CD4 కౌంట్స్ మరి ఇతర పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. అండ్ HIV ఇన్ఫెక్టెడ్ విమెన్కి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. అది కూడా 1 year నుంచి చేస్తున్నాం ఇక్కడ. కర్ణాటకకు చెందిన శిక్షణ ఫౌండేషన్ వారు సేవాభావంతో తెనాలి శాఖ గ్రంథాలయానికి కంప్యూటర్, గూగుల్ టీవీ మరియు ఒక మొబైల్ ఫోన్ను అందజేశారు. ఈ పరికరాలను ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు, గ్రంథాలయ కమిటీ కార్యదర్శి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే లభిస్తున్న సౌకర్యాలతో పాటు స్వచ్ఛందంగా డెల్ కంపెనీ వారు అందిస్తున్న ఈ సాంకేతిక పరికరాలు గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తమ సేవాభావానికి శిక్షణ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ తరపున విచ్చేసిన డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్ బుజ్జిబాబు పాఠకులకు కంప్యూటర్ వినియోగంపై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్రరావు, ఇన్ఛార్జ్ లైబ్రేరియన్ ఎస్ లావణ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఇవాళ మనకు ఈ గ్రంథాలయాలకు మానవతా భావనతో సహృదయంతో శిక్షణ ఫౌండేషన్ వాళ్ళు మనకు ప్రతి గ్రంథాలయానికి కూడా వీళ్ళు 2 కంప్యూటర్లు, ఒక టీవీని ఇవ్వటమే కాకుండా దానికి కనెక్షన్ కూడా ఇచ్చి లైబ్రరీలో ఉన్నటువంటి రీడర్స్ అందరికీ కూడా వైఫై కనెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసి మీకు కావలసినటువంటి మీకు ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సౌలభ్యం అంతా ఇక్కడ కలుగజేస్తున్నారు. మనకి ఈరోజు ఈ గ్రంథాలయంలో లావణ్య గారు, పూర్ణ గారు, పద్మ గారు వీళ్ళందరూ మీకు ప్రతిరోజు ఆ గ్రంథాలు అందించడంలో సహాయం చేస్తున్నారు. వాటికి తోడు రేపటి నుండి మనకు ఈ 2 కంప్యూటర్లు కూడా మనకు టెక్నికల్గా ఉపయోగపడతాయి. శిక్షణ ఫౌండేషన్ అనేది 2003లో కర్ణాటక రాష్ట్రంలో స్థాపించబడి అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లల్లో రీడింగు, రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కాకుండా గ్రామ డిజి వికాస్ అనేటువంటి పేరు మీద ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లైబ్రరీల్లో 2 కంప్యూటర్లు, ఒక స్మార్ట్ టీవీ, ఒక మొబైలు మరియు ఉచితంగా వైఫై కనెక్షన్ కూడా అందజేసి కర్ణాటక రాష్ట్రంలో 5,000 గ్రామ పంచాయతీల్లో ఎంతో ఉపయోగకరంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, రైతులకు కానీ, పెద్దలకి, తర్వాత SHG మెంబర్స్కి కూడా ఎంతో మంచి రిజల్ట్ని కలిగించడం ద్వారా ఈ సంవత్సరం శిక్షణ ఫౌండేషన్తో ద్వారా డెల్ కంపెనీ సహకారంతో మన రాష్ట్రంలో ఉమ్మడి 6 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని 200 లైబ్రరీల్లో మనం ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మరి శిక్షణ ఫౌండేషన్ వారు మరి డిజిటల్ టెక్నాలజీని లైబ్రరీలోకి మరి ఎంటర్ చేశారు. అది మరి ఓపెన్ చేయడానికి మరి ఈరోజు చీఫ్ గెస్ట్గా మరి అయినాల మల్లేశ్వరరావు గారు వచ్చారు. తర్వాత శిక్షణ ఫౌండేషన్ నుంచి బుజ్జిబాబు గారు వచ్చారండి. ఇదంతా మరి స్టూడెంట్స్కి, తర్వాత చాలామంది రైతులకి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క టెక్నాలజీని అందించాలని వాళ్ళ కాన్సెప్ట్తో పెట్టారు. అది ఈరోజు ప్రారంభించేవండే. ఈ రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా మరి ఈ సిస్టమ్స్, ఈ టీవీ, ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు నూతన టెక్నాలజీలో వస్తున్న విషయాలు తెలుసుకోవాలని వాళ్ళ కాన్సెప్ట్. దాన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నామండి. మరి ఇంత కార్యక్రమాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మరి అయినాల మల్లేశ్వరరావు గారికి, బుజ్జిబాబు గారికి, స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నానండి లైబ్రరీ స్టాఫ్ నుంచి. ఇప్పుడు చిన్న విరామం.